మార్నింగ్ మ్యాగజైన్ స్వాతం ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే అంత అనుమానాస్పదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసి ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి వివేక హత్య కేసులో సాక్షుల మరణాలపై ప్రభుత్వం సీరియస్. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో దర్యాప్తు పూర్తి కాకముందే కీలక సాక్షులు ఒక్కొక్కరుగా అనుమానాస్పద రీతిలో మరణించడంపై ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించింది. దీనిపై ఇప్పటికే ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. మరణించిన 6 సాక్షులకు అంత తీవ్రమైన అనారోగ్య సమస్య లేకపోయినా వాళ్ళంతా అనారోగ్యంతోనే చనిపోయారని చెబుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ప్రభుత్వ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. ఆ కేసులో కీలక సాక్షి వాచ్మెన్ రంగన్నది కూడా ముమ్మాటికి అనుమానాస్పదమని భావిస్తోంది. అందుకే శుక్రవారం మంత్రివర్గ సమావేశానికి డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ప్రత్యేకంగా పిలిపించి వివరాలు తెలుసుకున్నారు. ఇటీవల కాలంలో డీజీపీని మంత్రివర్గ సమావేశానికి పిలవడం ఇదే తొలిసారి అంటూ దీన్ని తీవ్రంగా పరిగణించాలని పవన్ కళ్యాణ్ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. ఇక్కడ ఏంటంటే ఒక కథ సృష్టించాలి, నేరేటివ్ థింకింగ్ అంటారు. అంటే మనం ఒక మనిషిని ఎలాగ ట్రీట్ చేయాలి, అతను ఒక రాక్షసుడిగా చూపించాలంటే జరిగే ప్రతి పరిణామాన్ని అతని మీదకే తోసేయాలి. ఇప్పుడు వివేకానంద రెడ్డిని స్వయంగా జగనే మర్డర్ చేశాడని చెప్పారు. ఆ తర్వాత ఆ రోజున అతను అదృష్టవశాత్తు హైదరాబాద్లోనే ఎక్కడ ఉన్నాడు కాబట్టి సరిపోయింది. కానీ లేదంటే పొరపాటున కడపలో ఉంటే చంపేస్తేనే కత్తి పట్టుకుని వెళ్ళాడు. గొడ్డలతో జగనే చంపాడనినే కదా అప్పుడు ఫోకస్ చేసింది. తర్వాత కాలంలో చంపించాడు. ఎందుకయ్యా అంటే అదేదో ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చేటటువంటిడే చంపించేశాడు అన్నటువంటి కాన్సెప్ట్, ఎంపీది అన్నటువంటిది. అది కాదు అన్నప్పుడు ఇక కొత్తగా అవినాష్ కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. అవినాష్ చంపాడు, జగన్ సపోర్ట్ చేశాడు. ఇట్లాగా రకరకాల ఇదైపోయింది. ఒకే అంశం మీద ఇప్పటికీ ఒక 10 రకాల వెర్షన్ అయిపోయింది. ఇప్పుడు 11వ రకం వెర్షన్ ఏంటంటే సాక్షులు. ఇప్పుడు జగన్ టైంలో చనిపోతే జగన్ చంపించాడంటే ఒక అర్థం ఉంటుంది. ఈ ప్రభుత్వం టైంలో చనిపోతే అప్పుడు వీళ్ళు చంపించినట్టు అవుతుందా? కాదు కదా. సహజ మరణం. ఇంకొకటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానంద రెడ్డి పిఏ సిబిఐ మమ్మల్ని చితకబాది అబద్ధాలు చెప్పండి, మేము చెప్పమన్నామని చెప్పాడా లేదా అతను? అట్లాగే రంగన్న సేమ్ కొట్టారని చెప్పి వాళ్ళ ఆవిడ స్వయంగా బయటకు వచ్చి చెప్పింది. బట్ అబ్బెబ్బే అతన్ని చంపించేసి ఉంటారు అన్నటువంటి. అంటే ఇక్కడ వాళ్ళు ఓపెన్గా అయ్యా మమ్మల్ని సిబిఐ తప్పుడు వాంగ్మూలాలు ఇవ్వమని చెప్పి కొట్టిందో అని వాళ్ళు చెప్తుంటే, లేదు జగనే చంపించేసి ఉంటాడని చెప్పేసి వీళ్ళు చెప్పుకొచ్చేటటువంటి ఒక నేరేషన్. దీన్నే నేరేటివ్ థింకింగ్, ఎకోసిస్టమ్ ఆపరేషన్ అంటారు. అంటే ఎలా మనం ఆలోచించాలో ఒక స్టేట్మెంట్లు, ఆ స్టేట్మెంట్లకు అనుగుణంగా పత్రికలు, దానికి అనుగుణంగా సోషల్ మీడియా, దానికి అనుగుణంగా వ్యవస్థలు. ఇది ఎకోసిస్టమ్ ప్రచారం. అక్కడ జరిగినా జరగకపోయినా, ఇప్పుడు అప్పట్లో ఎన్టీ రామారావు లక్ష్మీపార్వతే చంపించేసింది. సుదీర్ఘకాలం పాటు అదే కదా. అప్పుడు ప్రభుత్వం అధికారంలో ఉంది, తెలుగుదేశమే కదా, 9 సంవత్సరాల అధికారంలో ఉంది కదా. తర్వాత మరి ఎందుకు అప్పుడు అరెస్ట్ చేయలేదు అంటే అదే లెక్క ఉంటుంది. అట్లాగే లక్షల కోట్లు ఆవిడ సంపాదించేసింది ఆ రోజు అని చెప్పారు. ఏమైంది? ఆ రోజు నిజమే ఆవిడే పాపాత్మురాలు అన్నట్టు. తర్వాత చూస్తే ఏమైంది? ఇలాగే ఉంటాయి. బట్ ఆ తర్వాత మనం ఏమైనా పట్టించుకుంటాం? అది ఆ రోజుతో అయిపోయింది. ఇదే ఎకోసిస్టమ్ ఆపరేషన్ అనేది చాలా స్ట్రాటజిక్గా నడుస్తుంది. లేకపోతే ఢిల్లీని మించేలా రాష్ట్ర విద్యా మోడల్ అంటూ చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా, వచ్చే మంత్రివర్గం సమావేశం ముందుకు ఉపాధ్యాయుల బదిలీ చట్టం, విద్యాశాఖను ఛాలెంజ్గా తీసుకున్న విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ వెల్లడి. విద్యా వ్యవస్థలో ఇటుక పేర్చుకుంటూ సంస్కరణలు తీసుకొస్తున్నాం. 2025 జూన్ నాటికి ఇవన్నీ పూర్తవుతాయని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ప్రజలందరూ కలిసికట్టుగా ఈ సంస్కరణలు ముందుకు తీసుకెళ్తే ఢిల్లీని మించేలా ఆంధ్రప్రదేశ్ మోడల్ ప్రపంచానికి పరిచయం చేయవచ్చని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాను పారదర్శకంగా ప్రకటించబోతున్నామని తెలిపారు. వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఉపాధ్యాయుల బదిలీ చట్టాన్ని తీసుకురానున్నట్టు వెల్లడించారు. రానున్న కాలంలో ఉపాధ్యాయులు ఎక్కడికి బదిలీ అవుతారన్న విషయం కూడా తెలిసేలా దీన్ని రూపొందిస్తున్నామన్నారు. అమరావతిలో ప్రపంచ స్థాయి ఉపాధ్యాయ శిక్షణ సంస్థను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారన్నట్టు వార్తనే హైలైట్ చేసి చాలా మంచి ఆలోచన. కాకపోతే ఏకైక సమస్యల్లో ఢిల్లీ మోడల్ అంటే ఢిల్లీ ఫెయిల్ అయ్యింది. అక్కడ ఆ ఫెయిల్ కారణమే కేజ్రీవాల్ దిగిపోవడానికి కారణమైంది. కాబట్టి ఢిల్లీ మోడల్ అక్కర్ల, ఆంధ్ర మోడల్ని ప్రపంచం ఆదర్శంగా తీసుకునేటట్టు తయారు చేస్తే బాగుంటుంది. కాకపోతే విద్యుత్ ఛార్జీలు మేము పెంచబోము. గొట్టిపాటి రవికుమార్ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటివరకు విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, భవిష్యత్తులోని పెంచబోమని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. వైకాపా ప్రభుత్వం చివరి 2 ఏళ్లలో ప్రజలపై 15,000 కోట్ల విద్యుత్ భారాన్ని మోపిందని, ఆ పెంపు ప్రక్రియ 3 నెలల్లో పూర్తి చేయాల్సి ఉండగా దాన్ని 20 నెలలకు సాగదీసిందని పేర్కొన్నారు. జగన్ సర్కార్ ప్రతిపాదనలతో పెరిగిన 15,000 కోట్ల భారాన్ని ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు అంతకుముందు జగన్ పెంచినప్పుడు కూడా అంతేగా. మరి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కదా అంతకుముందు అధికారంలో ఉంది. వాళ్ళ డబ్బులు జగన్ వేశాడు, జగన్ డబ్బులు మీరేస్తారు, మళ్ళీ మీ డబ్బులు రేపు జగన్ వేస్తాడు. ఇందులో జనాలకి పెరక్కపోవడం ఏంటి? ఓ పక్కన 150 రూపాయలు 200 రూపాయల బిల్లు ఉంటే పైన 900 అవుతుంది. ఏందయ్యా అంటే 24 అడ్జస్ట్మెంట్, 22 అడ్జస్ట్మెంట్. జనానికి ఏం సంబంధం దాంతో? అవి పెంచబోమని కదా చెప్పింది.
జగన్ పెంచింది పెంచమన్నాడంటే జగన్ చేసిన తప్పులని మనం చేసే గడికి ఇంకెందుకు అక్కడ. బట్ అది నడిచిపోతుంది. ఎవడు ఏం చేయలేనటువంటి పరిస్థితి ఆంధ్రాలో. మనం ఈ ఈ ఈ ఎకో సిస్టమ్ ఈ కాన్సెప్ట్తోనే మాట్లాడుకోవాలి. ఛార్జీలు ఏం పెంచలేదురా, అది జగన్ మనకి ఇప్పుడు వేసాడంట. అదే జగన్ టైంలో వేస్తే అది చంద్రబాబు టైంలోది కాదు, జగన్ అందులో తినేయడానికి వేసుకున్నాడు. ఇట్లాంటి విచిత్రమైన నేరేటివ్ థింకింగ్తో నడుస్తూ ఉంటుంది. లేకపోతే అతివకు ఆలంబన ఆర్థిక స్వావలంబన అంటూ నారీమణులకు కూటమి సర్కార్ వరాల గొడుగు. ఒకే రోజు 11.5 లక్షల మందికి లబ్ధి, 4,000 కోట్ల రుణాలు ప్రయోజనాలు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ పథకాలు సేవలు ప్రారంభించడం సీఎం చంద్రబాబు. ఇదే ఎకో సిస్టమ్ కాన్సెప్ట్ అంటే ఇట్లాగే ఉంటుంది. నవరత్నాల్లో ఒక్క రత్నము అమలు కాలేదు. ఆ దీపం పథకానికి సంబంధించిన ఒక గ్యాస్ సిలిండర్ తప్పించి ఇప్పుడు కూడా ఈ ఏడాది కూడా 2 ఇస్తామంటున్నారు అంతే. ఇది అమ్మఒడి, రెండవది వచ్చినేమో దీనికి సంబంధించినటువంటి ఇవ్వాలనుకున్నటువంటి వాటిలో అసలైనటువంటి ఫ్రీ బస్సు పక్కకు పోయింది, 50 ఏళ్ళకి పెన్షన్ పక్కకి వెళ్ళిపోయింది. అట్లాగే ఇదివరకు ఇచ్చేటటువంటి 18,000 20,000 చేయూత ఇట్లాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. అట్లాగే 0 వడ్డీ రుణాలు పక్కకి వెళ్ళిపోయినాయి. ఇచ్చినటువంటి దాంట్లో ఇప్పుడు ఇస్తానంటుంది రైతు భరోసా, అది మహిళలకు సంబంధం లేదు. ఫీజు ఇది కూడా అమ్మఒడి కూడా తల్లులకేం రావు ఆ డబ్బులు, స్కూళ్ళకే వెళ్తాయి. వాళ్ళ చేతికి 5 ఏళ్ల పాటు ఏడాది పొడుగునా కనీసం 30-40 వేలకి తక్కువ కాకుండా 50,000 70,000 లక్ష అట్లా తీసుకున్నారు వివిధ పథకాల కింద. అలా తీసుకున్నటువంటి వాళ్ళకి ఇప్పుడు ఏమీ లేకుండా చేసి లేదు అసలు ఇప్పుడే అద్భుతం ఆ మహిళల జీవితాల్లో జరుగుతోంది అన్నటువంటిది వార్త ద్వారా ప్రజల్ని వాళ్ళని కూడా ఓహో అప్పటికంటే మనకి ఇప్పుడే మన జీవితం బాగుందని వాళ్ళు ఫీల్ అయ్యేలా జనాలకి తగిన విధంగా ప్రొజెక్ట్ చేయడం అదే ఎకోసిస్టమ్ కాన్సెప్ట్. లేకపోతే సాక్షి 1 కోటి మంది డ్వాక్రా మహిళలకు దోక, స్త్రీనిధి బ్యాంకుపై కూటమి కన్ను. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. యావత్ ప్రపంచం మహిళల హక్కులు ఆర్థిక స్వావలంబన ఉన్నత కోసం మాట్లాడుకుంటున్న తరుణంలో చంద్రబాబు సర్కార్ ఏకంగా మహిళా దినోత్సవం రోజు వారి సాధికారతకు తూట్లు పొడిచింది. అక్క చెల్లెమ్మల అభ్యున్నత కోసం ఏర్పడిన స్త్రీనిధి బ్యాంకును పూర్తిగా నిర్వీర్యం చేస్తూ అడుగులు వేస్తోంది. కూటమి సర్కార్ కొత్త పథకాలు విద్యాలక్ష్మి, కళ్యాణ లక్ష్మి కోసం ఇచ్చే రుణాలు స్త్రీనిధి బ్యాంకు నుంచి ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో బ్యాంకు మనగడే ప్రశ్నార్థకంగా మారుతోంది. అదే అంతకుముందు గత 5 ఏళ్లు మహిళా సాధికారత ధ్యేయంగా వైఎస్ జగన్ ప్రతి అడుగు వేశారు. అన్ని పథకాలను మహిళల పేరిట అమలు చేసి ఆర్థిక ఆసరా కల్పించారు. ప్రతి పథకానికి బడ్జెట్లో తగిన నిధులు కేటాయించి చిత్తశుద్ధించి ఆడుకున్నారు. వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోఫా కార్యక్రమాల ద్వారా ఏకంగా 427 కోట్ల మొత్తాన్ని అర్హులకు పారదర్శకంగా అందించారన్నట్టు వార్తనే హైలైట్ చేశారు. ఇవన్నీ చేసిన తర్వాతనే జగన్ని ఓడగొట్టారు. అదే మహిళలు, అదే ఈడబ్ల్యూఎస్ మహిళలు, అదే బీసీ మహిళలు, అదే కాపు మహిళలు ఓడగొట్టారు. ఇంకా మేము చేశాము అని చెప్తే మరి ఎందుకు ఓడిపోయారో ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సింది. లేకపోతే కుట్టు స్కీమ్ గుట్టుగా స్కామ్ అంటూ మహిళలకు టైలరింగ్ సెక్షన్ ఇవ్వలేదు కానీ నిధులు ఇచ్చేశారు. లబ్ధిదారుల ఎంపికల పేరుతో 60 లక్షల విడుదల, మిషన్ల కొనుగోలులో 100 కోట్ల గోల్మాల్, 60 కోట్ల మొబిలైజేషన్ అడ్వాన్స్కు విడుదలకు రంగం సిద్ధం. అత్యధిక మొత్తానికి కోట్ చేసిన సంస్థలు కట్టబెట్టేసిన వైను నేడు సీఎం చేతుల మీదుగా పంపిణీ అంటూ ఆర్భాటం అంటూ. వాస్తవంగా మహిళలకి ప్రభుత్వాలు సెక్షన్ ఇచ్చేది లేదు, చచ్చేది లేదు. ఆల్రెడీ సెక్షన్ తీసుకున్నటువంటి వాళ్ళు అంటే పక్కన వాళ్ళ దగ్గర వెనక వాళ్ళ దగ్గర వాళ్ళు నేర్చుకుంటారు, వాళ్ళకి ఇప్పుడు మిషన్స్ ఇస్తారు. పోనీ ఒక మిషన్ అంటూ వస్తుంది వాళ్ళకి ఫ్రీగా గవర్నమెంట్ వైపు నుంచి. అయితే దాంట్లో తినేశారు. ఈ ఇంతకుముందు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు వీళ్ళు రాసేవాళ్ళు చివరికి నిజంగా ఎవరు తిన్నారో ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అందరూ తింటారని మాత్రం జనం నమ్ముతున్నటువంటి పరిస్థితి. లేకపోతే చెప్పండి చేసేస్తాం అంటూ రెడ్ బుక్ కుట్రలకు డీజీపీ జీ హుజూర్. అత్యంత వివాదాస్పదంగా హరీష్ గుప్తా వ్యవహార శైలి. ప్రభుత్వ పెద్దల కుట్రకు వత్తాసు, ఎస్పీలు కమిషనర్లకు టార్గెట్ పెట్టి మరీ ఒత్తిడి. వాచ్మెన్ రంగన సాజిమండంపై దర్యాప్తు, అది అనుమానాస్పద మృతి అంటూ అప్పుడే నిర్ధారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అప్పులపై కట్టుకథలు. అసెంబ్లీలో బట్టబయలు. జగన్పై పచ్చ మీడియా చల్లిందంతా బురదే. అసెంబ్లీ వేదికగా అంగీకరించిన కూటమి సర్కార్ 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అప్పులంటూ తప్పుడు ప్రచారం. గత సర్కార్లో బడ్జెట్ అప్పులు, గ్యారంటీ అప్పులు కలిపి 6.46 లక్షల కోట్లు. 2023-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4.91 లక్షల కోట్లు. 23-24 మార్చి నాటికి గ్యారంటీ అప్పులు 1.54 లక్షల కోట్లు కాగా ఆర్బీఐతో పాటు మాజీ సీఎం జగన్ చెబుతున్నవి ఈ లెక్కలే. వైఎస్ఆర్సీపీ సభ్యుల ప్రశ్నకు అసెంబ్లీలో ఆర్థిక మంత్రి కేసు సమాధానం ఇది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. దాంట్లో ఈ లెక్కలతో సహా విప్పి చెప్పినటువంటి పరిస్థితి మనం అనేకసార్లు ఇది మాట్లాడుకున్నాం. కూటమి ప్రభుత్వం ఈ ఆర్థిక ఏడాది బడ్జెట్లో 2024 డిసెంబర్ నాటికి ఏకంగా 71,000 కోట్లకు పైగా అప్పు చేసినట్టు ఆర్థిక మంత్రి కేశవ్ వెల్లడించారు. 23-24 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు 4,91,734 కోట్లు ఉంటే ఈ ఆర్థిక ఏడాది డిసెంబర్ నాటికి బడ్జెట్ అప్పులు 5,63,376 కోట్లకు పెరిగినట్టు తెలిపారు. రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి 2024 డిసెంబర్ 31 నాటికి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వ రంగ సంస్థలకు చెందిన అప్పులు 91,252 కోట్లు ఉన్నాయన్నారు. అన్నీ కలుపుకుంటే కూడా మొత్తం అప్పులు 10 లక్షల కోట్లు లేవని తేలింది. అయినా సరే సీఎం చంద్రబాబు పదే 10 లక్షల కోట్ల
తప్పు చేశారని చెప్తున్న వెనక దుష్ప్రచారమే కారణం. అప్పుడు అలా చెప్పినందున ఇప్పుడు మరో రకంగా చెప్తే బాగోదని ఇలా మాట్లాడుతున్న అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. రాష్ట్రపులు 6.46 కోట్లైన అప్పటి సీఎం వైఎస్ జగన్తో పాటు కాగ్ ఆర్బీఐ నివేదికలు వెల్లడించే. ఇప్పుడు మంత్రి కేశవ్ కూడా ఇదే చెప్పారు. ఇదంతా ప్రజలు నమ్మించాలనే మోసపూర్తి వ్యవహారం తప్ప మరొకటి కాదని అధికార వర్గాలు తెలిపాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మార్గదర్శి రామోజీది 45 ఏళ్ల నయవంచన, వారిపై క్రిమినల్ చర్యలు చేపట్టాల్సిందంటూ తెలంగాణ హైకోర్టులో మాజీ ఎంపీ ఉండవల్లి వాదనలు. ఫైనాన్షియల్స్కి ఏపీ తెలంగాణ ప్రభుత్వాల వత్తాసు. సుప్రీంకోర్టు సూచన మేరకు ప్రతివాదిగా రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శి అక్రమాలకు పాల్పడిందని ఆర్బీఐ తేల్చింది. క్రిమినల్ చర్యలకు హెచ్యూఎఫ్ సభ్యులు బాధ్యులే. కఠిన శిక్ష విధించుకుంటే దేశమే ప్రమాదంలో పడిపోతుంది. మార్గదర్శి కేసులో వాదనలు వినిపించిన అరుణ్ కుమార్ అనుబంధ పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇప్పుడు 9,000 కోట్ల అప్పుకి గ్రీన్ సిగ్నల్. బాండ్ల విడుదల ద్వారా ఏపీఎండీసీ సమీకరణ, పలు కీలక నిర్ణయాలకు రాష్ట్ర మంత్రివర్గ ఆమోదం. విజయనగరం జిల్లా గాజుల రేగలో టీడీపీ కార్యాలయానికి 2 ఎకరాలు. ఇకపై పదోన్నతుల ద్వారానే ఎంపీడీఓ పోస్టుల భర్తీ అంటూ నిన్న క్యాబినెట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే బట్రస్ డ్యామ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్. పోలవరం ఎగువ కాపర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దిగువ నిర్మాణం. 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తులో సిమెంట్ కాంక్రీట్తో బట్రస్ డ్యామ్ పనులు. అంతర్జాతీయ నిపుణులు ఖరారు చేసిన డిజైన్ ఆమోదించిన కేంద్ర జలసంఘం అంటూ పోలవరం ప్రాజెక్టు ఎగువ కాపర్ డ్యామ్ సీపేజీ నియంత్రణకు దాని దిగువన బట్రస్ డ్యామ్ నిర్మించేందుకు కేంద్ర జలసంఘం శుక్రవారం అనుమతిచ్చింది. ఎగువ కాపర్ డ్యామ్కి దిగువన టోయ్ అడుగు భాగంలో దీన్ని నిర్మించాలి అంతర్జాతీయ నిపుణుల కమిటీ ఖరారు చేసిన డిజైన్ సిడబ్ల్యూసీ ఆమోదించింది. ఎగువ కాపర్ డ్యామ్ దిగువన దానికి సమాంతరంగా 2,454 మీటర్ల పొడవున 8 మీటర్ల ఎత్తులో రీఇన్ఫోర్స్డ్ సిమెంట్ కాంక్రీట్తో బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు చేపట్టాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీ ప్రాజెక్టు అధికారులను ఆదేశించి జూలైలోగా బట్రెస్ డ్యామ్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని నిర్దేశించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి వచ్చేటప్పటికి రాష్ట్ర కాస్త మెరుగే అయినా బరువే అంటూ మహిళలకు సంబంధించి స్టోరీని రాసుకొచ్చింది. అట్లాగే అనుమానాస్పదం వంటి వేకాచ్య కేసు రాసుకొచ్చింది. మరి సొంత ఆదాయానికే సర్కారు గండి అంటూ కోల్పోయిన ఆదాయం సుమారు 800 కోట్లు. గత ఏడాది నవంబర్ నుంచి పునరుద్ధరణ ఎందుకు ఆపారో ఆపి ఏం సాధించారు. కాంట్రాక్టర్ల బకాయిలుగా చూపిస్తూ ముఖ్యమంత్రి గనుల శాఖ నివేదికలో సమస్య తెలిసి పరిష్కరించని ప్రభుత్వం అంటూ గనుల శాఖ ఆదాయానికి గండి కొట్టింది ఎవరు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో గనుల ఆదాయం భారీగా తగ్గిపోవడానికి కారణం ఏంటి. సేనరేజీ కాంట్రాక్టర్లు భారీగా బకాయి పడ్డారు, అందుకే ఆదాయం పడిపోయిందని గనుల శాఖ అధికారులు సమాధానం చెప్తున్నారు. ముఖ్యమంత్రి కూడా విషయం లోతుల్లోకి వెళ్లకుండా సమస్యను అధ్యయనం చేయకుండా అధికారులు చెప్పిన దానికి తలుపుతున్నారు. అసలు విషయం ఏంటంటే గనుల ఆదాయానికి గండి కొట్టింది ప్రభుత్వమే. ఖజానా క్రమం తప్పకుండా ఆదాయం తెచ్చే సివరేజీ కరెక్షన్ కాంట్రాక్టులు 4.5 నెలల పాటు నిలిపివేశారు. అదే సమయంలో సివరేజీ కాంట్రాక్టులు జిల్లాల్లోనూ అన్ని రకాల మినరల్స్ను పర్మిట్లు నిలిపేశారు. సరిగ్గా 4 నెలల్లోనే సర్కార్ దాదాపు 800 కోట్ల విలువైన ఆదాయం పోయింది. సివరేజీ వసూలు కాంట్రాక్ట్ నిలిపేసిన ప్రభుత్వం ఏమైనా సాధించింది అంటే ఏం లేదన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే బోరుగడ్డ బొంకులు అంటూ బెయిల్ పొడిగింపు కోసం నాటకాలు. తల్లికి అనారోగ్యం నిజమే. అనిల్కి బెయిల్ రాకముందే ఆసుపత్రిలో చేరిక. 18 సర్జరీ, 23 డిశ్చార్జ్. తొలి విడతలో 28 దాకా బెయిల్పై అనిల్. పొడిగింపు పొందేందుకు తప్పుడు మార్గం. నకిలీ మెడికల్ సర్టిఫికేట్తో హైకోర్టుకు టోకరా. బెయిల్ రద్దుకు పోలీస్ పిటిషన్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఎమ్మెల్యే చదలవాడపై సీఎం సీరియస్ వివరణ కోరాలని పల్లాకు ఆదేశం. నసరాబాద్ టీడీపీ ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబుపై సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. ఎక్సైజ్ కమిషనరేట్ కార్యాలయంలో గురువారం ఆయన వ్యవహరించిన తీరుపై వివరణ తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి టాటా ఎనర్జీ అంటూ 49,000 కోట్లతో పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి. ఎన్ఆర్ఈడీసీఏతో ఏపీతో ఒప్పందం. పునరుత్పాదక రంగంలో 10 లక్షల కోట్ల పెట్టుబడుల లక్ష్యం. మంత్రి లోకేష్ 7.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తాను సీఈఓ. ఏపీలో ప్రీమియర్ ఎనర్జీస్ ప్లాంట్. నాయుడుపేట వద్ద 4 గిగావాట్ల సోలార్ సెల్ ప్లాంట్ ఏర్పాటు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నియోజకవర్గాల పునర్విభజనపై చర్చిద్దాం రండి అంటూ చంద్రబాబు, రేవంత్ సహా 7 రాష్ట్రాల సీఎంలు, 29 పార్టీల అధినేతలకు సీఎం స్టాలిన్ ఆహ్వానం. 22 నుంచి చెన్నైలో ఉమ్మడి కార్యాచరణ కమిటీ సమావేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే నేను మీ బోనమ్మను అంటూ, నేను మీ బిడ్డ బోనమ్మను అంటూ నన్ను మేడం అంటూ పిలవద్దు, నన్ను మీ బిడ్డ బోనమ్మగానే ఆదరించడం సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వర్ కుమరవేలు వాసులు కోరారు. గ్రామాభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భువనేశ్వర్ తన తల్లి బసవతారకం స్వగ్రామం, తన దత్తత గ్రామమైన కృష్ణా జిల్లా పామర్ మండలం కొమరవేలు శివాలయంలో ప్రత్యేక పూజల నిమిత్తం శుక్రవారం గ్రామానికి వచ్చారు. తొలుత గ్రామ ముఖద్వారం వద్ద తన తల్లిదండ్రులు ఎన్టీఆర్ బసవతారక దంపతుల విగ్రహాలకు పూలమాలలో వేసి నివాళులర్పించారు. అనంతరం శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత గ్రామస్తులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 ఏళ్ల నుంచి దరఖాస్తు చేసుకుంటున్న పింఛన్లు అందడం లేదని, గ్రామంలో సీసీ డొంక రోడ్లు గత టీడీపీ హయాంలో నిర్మించినవి తప్ప నూతనంగా నిర్మించినవి లేవని పలువురు గ్రామస్తులు ఆమె దృష్టికి తీసుకొచ్చారు. డ్వాక్రా మహిళలకు పాల వడ్డీ సౌకర్యం పునరుద్ధరించాలని కోరారు. కళ్యాణ మండపం ఆవశ్యకతను తెలిపారు. భువనేశ్వర్ మాట్లాడుతూ ఇవి చిన్న సమస్యలని, ఇలాంటి వాటిని పరిష్కరించేందుకు సీఎం కంకణబద్దులే ఉన్నారని, ఎవరూ అధైర్యపడొద్దన్నారు. భవిష్యత్తులో గ్రామంలో మరిన్ని మంచి కార్యక్రమాల అమలు కలిసికట్టుగా పనిచేద్దామని పేర్కొన్నారు. ఆర్టీసీ చైర్మన్ నారాయణ, ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా పేరు పాల్గొన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.